ఇటీవల 2023 గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డును పొందిన సంస్థ ఏది? 1. ఎన్టీపీసీ. 2023 ఫ్రెంచ్ నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు విజేత ఎవరు? 1. అర్షియా సత్తార్. భారత ప్రధాని ఏ ఎయిమ్స్లో 10,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు? 1. డియోగర్ ఎయిమ్స్లో. 2023 వరల్డ్ ఎయిడ్స్ డే నినాదం ఏమిటి? 1. లెట్ కమ్యూనిటీస్ లీడ్. భారతదేశంలో $1.5 బిలియన్ పెట్టుబడిని పెట్టిన కంపెనీ ఏది? 3. ఫోక్స్కాన్. 2023 జూలై సెప్టెంబర్లో భారత వృద్ధి రేటు ఎంత? 2. 7.6%. ఇటీవల ఇండియన్ నేవీ 3 యాంటీ సబ్మెరైన్ వార్ షిప్స్ని ఏ షిప్యార్డ్లో ప్రవేశపెట్టింది? కొచ్చిన్. 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 1న ఏ రాష్ట్రం నిర్వహించింది? 1. నాగాలాండ్. ఇటీవల వార్తల్లో నిలిచిన రిచర్డ్ బ్రాన్సన్ ఏ సంస్థ వ్యవస్థాపకుడు? 1. వర్గిన్ అట్లాంటిక్. 2023 COP28 సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు? 1. సుల్తాన్ అహ్మద్ అల్ జబర్. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేని ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు? 3. 1988. ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు? 1. ఉత్పల్ కుమార్ సింగ్. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 2. డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం నిర్వహిస్తారు. వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? 1. డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నివారణ దినము, అదేవిధంగా వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని నిర్వహిస్తారు డిసెంబర్ 2. PM జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 3. 2019లో. వియన్నాలో ఎన్నో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ జరిగింది? 91వ జనరల్ అసెంబ్లీ జరిగింది ఇంటర్పోల్ది. 2023 నవంబర్ నెల మొత్తం GST వసూళ్లు ఎంత? రూపాయలు 1.68 lakh crores. నవంబర్ నెల GST వసూలు ఇవి 2023. ఫాదర్ ఆఫ్ ఇండియన్ GSTగా ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ GSTగా ఎవరిని పిలుస్తారంటే అటల్ బిహారీ వాజ్పేయిని పిలుస్తారు. 2023 COP 28వ అధ్యక్షుడిగా ఎన్నికైన సుల్తాన్ అల్ జుబైర్ ఏ దేశస్థుడు? 1. UAE. ప్రపంచంలో ఏ దేశం COP 33వ సదస్సును నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది? 2028లో. 1. ఇండియా. 2023 5వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ను తిరువనంతపురంలో ఎవరు ప్రారంభించారు? 4. ఉపరాష్ట్రపతి. ఇటీవల ఎన్నో BSF వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు? 2. 59వ. వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? 1. ట్వింకిల్ ఖన్నా. వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని ట్వింకిల్ ఖన్నా రాశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశాలను ప్రభావితం చేస్తుంది? 4/1 కూడా చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్లో వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రభావితం చేస్తుంది. వరల్డ్ సాయిల్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? 2. డిసెంబర్ 4న నిర్వహిస్తారు వరల్డ్ సాయిల్ డే. 2022, 2023 బెస్ట్ యూత్ అథ్లెట్గా ఎవరు నిలిచారు? 1. శీతల్ దేవి. 2023 అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు బ్రాండ్ ఇండియాగా ఏ సంస్థ నిలిచింది? 1. ఇస్రో నిలిచింది. 2023 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డు విజేతగా నిలిచిన వారు? 1. శ్రీ శంకర్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత
చైర్మన్ ఎవరు? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్. 1 సమిత్ ఘోష్. అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం నినాదం ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్. అయితే దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 3 డిసెంబర్ 5న. ఇటీవల ఏ భారతీయ కంపెనీ 6 లక్షల కోట్ల మార్కెట్ను సాధించింది? 1 భారతి ఎయిర్టెల్. వన్ ప్రావిన్స్ వన్ పాలసీని ఏ దేశం ఆమోదించింది? 2 చైనా ఆమోదించింది. దేశంలో నిరుద్యోగ శాతం అధికంగా కలిగిన రాష్ట్రం ఏది? 1 హిమాచల్ ప్రదేశ్. ఐఎన్ఎస్ సందాయక్ను ఏ సంస్థ తయారు చేసింది? 1 జిఆర్ఎస్ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యూనిట్. జల్ జీవన్ హరియాలీ అభియాన్ ఏ రాష్ట్రానికి చెందిన పథకం? 1 బీహార్ రాష్ట్రానికి చెందిన పథకం. భారత పర్యటనకు వచ్చిన కెన్యా దేశ అధ్యక్షుడు ఎవరు? 3 విలియం ఎస్ రూటో. వ్యవసాయ నీటి సాంకేతిక ఆవిష్కరణల కోసం డీప్ టెక్ స్టార్టప్ యాక్సిలరేషన్ డ్రైవ్ను ఏ ఐఐటి ప్రారంభించింది? 3 ఐఐటి రోపర్ పంజాబ్లో ఉంది. ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదికలో శబ్ద కాలుష్య చట్టాల కింద ఏ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదు చేశారు? 2 రాజస్థాన్లో. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2022లో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదైన రాష్ట్రం ఏది? 2 ఉత్తరప్రదేశ్. ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఆవిష్కరించిన సంస్థ? 2 ఇస్రో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన లీడ్ ఐటీ 2.0 లక్ష్యం ఏమిటి? 2 లో కార్బన్ టెక్నాలజీ డెవలప్మెంట్. ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ను ఎక్కడ ప్రారంభించారు? 2 గురుగ్రామ్లో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యదాస్ పండిదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది? 2 తమిళనాడు. మహాసాగర్ అనేది ఏ భారత రక్షణ దళం చొరవ? 3 నేవీది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ICFRE డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? 2 కంచన్ దేవి. ఇటీవల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఎంతమంది సభ్యులతో వైస్ చైర్మన్ ప్యానెల్ని పునర్నిర్మించారు? ఆప్షన్ 4 8 మెంబర్స్తో. ఇండియన్ నేవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 4 డిసెంబర్ 4న. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నూతన CEOగా ఎవరు ఎన్నికయ్యారు? 1 అభిషిక్త్ కిషోర్. ఇండియన్ నేవీ డేను ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 2 1971 నుంచి.